నమస్తే మ్యామ్. నమస్తే అండి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ మెయిన్గా డెలివరీ అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు మహిళలు. ఎందుకురా ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్టు, మెయిన్గా హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండాలి అంటారు? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ ఒక్కటేసారి విత్డ్రా అయిపోతాయి. సో కొంతమంది ఈ హార్మోన్ విత్డ్రాల్ని తట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే బేబీని చూస్తే భయం వేస్తూ ఉంటుంది, బేబీని చూస్తే సూసైడల్ టెండెన్సీస్ వస్తూ ఉంటాయి. ఈ బేబీ నాకు అవసరమా, బేబీని చూస్తేనే వాళ్ళు చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ట్రీటబుల్. సో ఈ ట్రీట్మెంట్ రెండు రకాలు. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్, తనని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి సో మెడిసిన్స్ ఇప్పించి, సో తనకి ఏమీ కాలేదు, తనకి జరిగిందంతా ఫిజియోలాజికల్ థింగ్సే కానీ అది ఒక డిసీజ్ కాదు, షీఈ్ నార్మల్ అని ఫ్యామిలీ నుంచి, ఎస్పెషల్లీ హస్బెండ్ నుంచి సపోర్టు, ధైర్యము, నేనున్నాను, మనము అనే ఒక ఫీలింగ్ రావాలి వాళ్ళకి. ఓకే, వస్తే 100% దట్ ఈస్ క్యూరబుల్. అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది మ్యామ్ మహిళల్లో? సో యూజువల్గా ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్, మహిళలు అంటే మొత్తం ఈస్ట్రోజన్ హార్మోన్ అండి. అవును. మగవాళ్ళు అంటే టెస్టోస్టెరాన్. సో ఇవి రెండు టూ డిఫరెంట్ హార్మోన్స్. ఒకటి టెస్టోస్టెరాన్ అంటే ధైర్యం, ఈస్ట్రోజన్ అంటే భరోసా ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, సెక్యూరిటీ కావాలి. కాదు, ఆ హార్మోన్లోనే ఆ క్వాలిటీస్ ఉంటాయా? 100%. ఓకే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ క్వాలిటీస్, మగవాళ్ళలో మగవాళ్ళ క్వాలిటీస్ ఎందుకు ఉంటాయి? ఓకే, బికాస్ ఆఫ్ దిస్ మేజర్ హార్మోన్ డిఫరెన్స్. సో ఇన్సెక్యూరిటీ, నువ్వు ఏంటి అంటే ఆడవాళ్ళకి ఫస్ట్ టైం వింటున్నాను మ్యామ్. ఇట్ ఈస్ ద ప్లే ఆఫ్ అవర్ హార్మోన్స్ అని చెప్పి. 100% డిప్రెషన్ అనేది ఇట్స్ ఎ ప్లే ఆఫ్ హార్మోన్స్, దట్స్ ఆల్. ఓకే, నథింగ్ మోర్ దాన్ దట్. అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం, ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆడవాళ్ళకి, అక్కడి నుంచి రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, నేను చెయ్యలేనేమో, నాకేమీ లేదు, నాకే ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ అందులోంచి బయటికి రావాలి. అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ స్థాయి పెరిగిపోవటం వల్ల ఎక్కువ స్థాయి పెరగడం కాదు, ఒక్కొక్కళ్ళు పెయిన్ థ్రెషోల్డ్ అండి డిఫరెంట్ గా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పెయిన్ అనేది సేమే. ఒకళ్ళకి చిన్నగా ఇంత కొంచెం రాగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటే వామో అని బాధపడతా ఉంటారు. ఎంత పెయిన్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. సో దట్ ఈస్ అ టెండెన్సీ. కొంతమంది ఒక్కళ్ళే ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది గ్రూప్లోనే మనుషులు, అమ్మ నాన్న ఉండాలి, హస్బెండ్, అందరూ సపోర్ట్గా ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. సో ఆ టెండెన్సీ ఎవరికి ఉంది అని హస్బెండ్ గమనించాలి. ప్రెగ్నెన్సీ ఈ రోజు వచ్చి రేపొద్దున డెలివరీ అయిపోయి అలా అవ్వడంలా. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ 9 months. ఈ 9 months లో మీ శరీరంలో డిఫరెంట్ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, డిఫరెంట్ హార్మోన్స్ ప్లే జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్లేని ఎంత తట్టుకుంటుంది తను అని గమనించాలి హస్బెండ్. ఓకే, ఫ్యామిలీ, అత్త మామ, అమ్మ, చుట్టూ ఎవరైతే ఉన్నారో, ఎవరు గట్టిగా ఉండి, అంటే ధైర్యంగా ఉండి వెళ్ళే వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎవరైతే సెన్సిటివ్గా ఉన్నారు అని ఆ 9 నెలల్లో గమనించి వాళ్ళకి ఆ సపోర్ట్, 9 నెలల్లో మనం తీసి పక్కన పెట్టేది లేదు, దాన్ని మనమే మోయాలి. అవును. ఓకే, ఫిజియలాజికల్ చేంజెస్ వస్తున్నాయి, బాడీలో చేంజెస్ వస్తున్నాయి, నీ లోపల హార్మోన్లో చేంజెస్, ఇవన్నిటినీ ఏది వచ్చినా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇది అబ్నార్మల్ ఏమోననేదే ఫస్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఓకే, అది అబ్నార్మల్ కాదు అని డాక్టర్ దగ్గర అష్యూరెన్స్ తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళకు కూడా వాటికి పదే గుర్తు చేస్తూ దిస్ ఈజ్ నార్మల్, నథింగ్ అబ్నార్మల్ అనేది వాళ్ళకి గుర్తు చేస్తూ సపోర్ట్ ఇస్తూ, ఆ సైకలాజికల్ సపోర్ట్ ఉంటే దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ డిప్రెషన్.